జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకొని ఒడిశాలోని పూరి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం రెండో రోజు రథయాత్ర ప్రారంభమైంది. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర 2 రోజుల పాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1971లో 2 రోజుల పాటు రథయాత్ర జరిగింది. ప్రధానమంత్రి మోదీ నేడు రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. మోదీ పర్యటనకు ముందు రష్యా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మోదీ పూర్తి స్థాయి పర్యటన తమకు చాలా ముఖ్యమైనదని పేర్కొంది. జక్రన్పల్లి మండలంలోని 21 గ్రామాలకు చెందిన సుమారు 1,40,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఈ రోజు పంపిణీ చేసిన గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కార్యక్రమంలో భాగంగా మోడల్ స్కూళ్లను సందర్శించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షం దంచుకొట్టింది. సోమవారం తెల్లవారుజామున మొదలైన వాన ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో వర్షపు నీరు ముంబై మహానగరాన్ని ముంచెత్తింది. రోడ్లు జలమయమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాన్స్వాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసుల బాలరాజును ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించిన సందర్భంగా బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు బాన్స్వాడలో ర్యాలీ సంబరాలు జరుపుకున్నారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తహసీల్దార్ రవీంద్రరావుకు వినతి పత్రం అందించారు. డొంకేశ్వర్ గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.